హాయ్ హలో వెల్కమ్ టు ద సరిత సర్కేదం ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ మాట్లాడుకోవడానికి చాలా ఉంది, బట్ షార్ట్ చేసి మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు సార్ వచ్చి ఫ్రైడే ఎపిసోడ్ గురించి చెప్తారు కదా. ఫ్రైడే ఎపిసోడ్లో మెయిన్గా ఏంటంటే అభయ్ ఏమంటాడంటే ఈమె అసలు స్టార్ట్ చేసిందే ఈమె దొంగతనం చేయాలి అని చెప్పేసి, కానీ ఈమెనే స్పోర్టివ్గా తీసుకోదు అని అంటే యష్మి గురించి చెప్తాడు. అంటే ఆమె వాళ్ళు దొంగతనం చేస్తేనేమో తెలుసు కదా మన యష్మి అక్క గురించి. సో దాని గురించి అట్లా చెప్తాడు. మళ్ళీ మన అంతేలే తనేమో స్పోర్టివ్గా తీసుకోదని చెప్పేసి నిజంగా అంటే ఆమె చేస్తేనేమో కరెక్ట్, పక్కన వాళ్ళు చేస్తేనేమో తప్పన్నట్టు చేస్తుంది ఏ పనైనా. తర్వాత నెక్స్ట్ ఏంటిది గేమ్ అంటే నెక్స్ట్ ఏంటిది సార్ వచ్చి 3 క్లీన్ వాళ్ళని అక్కడ నిల్చోబెట్టి ఏంటిది రెడ్లో ఎవరు గ్రీన్లో ఎవరు పెట్టమంటాడు. ఫస్ట్ యష్మి క్లాన్తో స్టార్ట్ చేయమంటాడు. యష్మి ఏమో అభయ్ని ఫస్ట్ పెడుతుంది. గేమ్ చాలా బాగా ఆడండి సార్ అని చెప్పేసి అని అంటే అప్పుడు నాగమామ అంటాడు అన్నట్టు. ఏమంటాడు, నీ ప్రకారంగా చాలా బాగా ఆడిండు, మరి విష్ణుప్రియ ప్రకారం అని అడుగుతాడు. అడిగిన తర్వాత విష్ణు చెప్తాను ఇట్లా నన్ను నెట్టేసిండు సార్ గేమ్లో అనే సంథింగ్ చెప్తే వీడియో చూపెట్టాడు. వీడియోలో యాక్చువల్గా నెట్టడం మీన్స్ నెట్టిండు, కాకపోతే ఇంటెన్షనల్గా కాదు. అది అంటది మా అనే విష్ణుప్రియ. ఇట్స్ లైక్ జోక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్లో నేమో ఇట్లా బీజిఎం లేచి హై చేస్తారు, ఇక్కడ నేమో జోగే చెప్తారు. మనకి ఎప్పుడు తెలిసేది కదా, కాకపోతే కొంచెం మంచి పాయింట్స్ మాట్లాడింది ఈసారి. రెడ్ దాంట్లో పెడతారు. రెడ్ దాంట్లో పెట్టి ఆమె కొంచెం సంచాలక కన్ఫ్యూజ్ అయింది సార్, దానివల్ల మా క్లైన్కి డిఫరెన్సెస్ వచ్చినాయి అని చెప్తుంది. అయితే అప్పుడు నాకు సార్ అంటాడు అంటే ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయిందా, కన్ఫ్యూజ్ చేశారా అని చెప్పేసి. లేదు సార్ ఏం చేయలేదు అని చెప్తే, సరే నువ్వు సంచాలక టాపిక్ వచ్చింది కాబట్టి నీ గురించి ఆమె దగ్గర పక్కకు పెట్టేస్తారు, నీ గురించి మాట్లాడుకుందాం అంటే నువ్వు కరెక్ట్గానే చేసినావు అంటే నేను అన్ని కరెక్ట్గానే చేసిన సార్ అట్లా అని చెప్తుంది. మరి వివిధ 250 grams దాంట్లో అది అని అంటే అప్పుడే మణికంఠలు ఇస్తారు. మణికంఠ కూడా చెప్తాడు సార్ తను 250 ml తీసుకుంటా అని చెప్పింది సార్, అంటే నియర్ బై ఉన్నది తీసుకుంటా అని చెప్పింది సార్. నేను అడుగుతుంటే నువ్వు అడిగావా అంటే అంటాడు. మళ్ళీ సీత లేస్తాడు. సీత అంటే నువ్వు విన్నావా అంటే అడిగిందా అని అంటే ఏమో సార్ నాకు అంత ఆ టాపిక్ అయితే వచ్చింది కానీ నాకు అంత గుర్తులేదు అంటే తర్వాత కొంచెం వేరే డిస్కస్ అయిన తర్వాత వీడియో పెడతాడు. అవన్నీ తర్వాత మధ్యలో అప్పటికి మనకు ప్రిపేర్ అవుతుంది అన్నట్టు వీడియో చూపెట్టుతో అలా సీత అడుగుతుంది. యాక్చువల్గా అడిగితే ఈమె లేచి ఏడ్చుకుంటారు, సార్ అట్లా కావచ్చు సార్, నేను ఇట్లా వీళ్ళ కోసం చేసిన అని అప్పుడే ఈమె అంత ఎన్ని ఆలోచించాలి అని ఇట్లా అనగానే ఏడ్చేస్తుంది డైరెక్ట్. అంత స్పాంటేనియస్గా ఏడు ఎట్లా వచ్చింది, ఇది కాదు అన్నది. ఇక నాకు సార్ కూడా మళ్ళీ లాస్ట్ అంతా చెప్తారు. యష్మికి సపోర్ట్ చేస్తారు. ఇది అర్థం కాదు. చూడు నువ్వు అడిగినా అనుకుంటామని, కాకపోతే మళ్ళీ తర్వాత ఈవెనేమో అసలు అడిగింది సీతకేమో గుర్తులేదు, నువ్వు అడిగిన అన్నావు నీకు గుర్తులేదు. సో ఆమె కూడా అట్నే మర్చిపోయి ఉంటుంది అంట చెప్తాడు ప్రతిసారి. నెక్స్ట్ సోనియాది రెడ్ దాంట్లో పెడుతుంది. రెడ్ దాంట్లో పెడితే సార్ గేమ్ అంటే 100% గేమ్ ఆడలేదు అని చెప్పి అని అంటే, సార్ నాకు ఇక్కడ స్కోప్ వచ్చిందో అక్కడ కష్టంగా ఆడినంటే స్కోప్ రాదు తీసుకోవాలని చెప్పి అంటాడు. అప్పుడే విష్ణుప్రియ టాపిక్ వస్తుంది. కొన్ని మాటలు అంటే బాగా ఫీల్ అవుతున్నట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వాళ్ళు గుర్తొస్తున్నట్టున్నారు అన్ని ఎమోషన్స్ అని అంటే ఆమె ఊరికి అనుకుని అంటది. తర్వాత వీడియో పెడతాడు. ఈ వీడియో చూద్దామని చెప్పేసి వీడియో పెడితే అదే విష్ణుప్రియ వాళ్ళు ఉంటాయి కదా, నీకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏమో నాకు బయట ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ విష్ణుప్రియకి అసలు కొంచెం కూడా తెలియలేదు. నవ్వుతూ ఉంటుంది, అది వేసినప్పుడు నవ్వుతుంది. అండ్ ఏమో సీరియస్ టాపిక్ చెప్తా అంటే మీకు ఇది ఇందుకే ఆమె సోనియా అట్లా బిహేవ్ చేస్తాను ఇట్లా బిహేవ్ చేస్తాను అడగంత సీరియస్ ముచ్చట జరుగుతుంటే ఆమె నవ్వుతుంది. ఏందో ఏమో ఈమె దానికి వచ్చేసి సరే ఏదో ఫ్లోలో వచ్చేసింది, నేను కావాలని ఇంటెన్షనల్గా అనలేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటది. అదే కావాలని కాదు, మీ పెద్దోడు చిన్నోడు నీకు ఎట్లా ఫ్యామిలీ కావాలనో అని చెప్పేసి ఇక సార్ అన్ని ఇండైరెక్ట్గా స్మూత్గా వేస్తారు కదా, అట్లనే వేసేసిండు ఈసారి కూడా సోనియాకి. అయినా మీరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తాను, ఏమైనా న్యూస్ చెప్తారేమో అని ఇట్లుంది. కానీ హెల్త్ గురించి అంతే అనతోటే ఇక అప్పటికీ ఆయన ఏడుస్తా అంటే ఆ కంట్లలో మొత్తం ఇట్లా నీళ్ళు ఉంటాయి. అప్పుడే అతను చెప్పండి బిగ్ బాస్ కంగ్రాచ్యులేషన్స్ అవే బేబీ హెల్తీ బేబీ బాయ్ అని అనడంతోటే అందరు హక్ చేసుకుంటారు. నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది అసలు. అంటే ఎవరికైనా ఎంత మంచి మూమెంట్ కదా అది అక్కడ చెప్పగానే బేబీ బాయ్ అనడితోటే ఇట్స్ లైక్ అతనికి పియర్స్ వచ్చి ఏడుతుంది. అసలు మనకు కూడా ఏడుపు వస్తుంది ఆ మూమెంట్ చూస్తే. అసలు నబిల్కి ఇస్తుంది. నబిల్ కోర్స్ నబిల్ బాగా ఆడిండు ఆ వ్యాక్స్ చేసుకోవడం అయినా దాని గురించి అయినా. సో నెక్స్ట్ నైనిక వస్తుంది. నైనిక వచ్చి వాళ్ళు కూడా రెడ్ అది పెడతాంటే నబిల్ పెడుతుంది. నబిల్కి వ్యాక్స్ చేసుకున్నాడు అది ఇది అని చాలా బాగా ఆడిండు సార్ అంటే నబిల్ గేమ్ బాగా ఆడు. ప్రాబ్లం ఏంటో తెలుసా అని అడిగి నువ్వే అసలు అంటే కనీసం తన టీం వాళ్ళు కూడా తనని ఎంకరేజ్ చేస్తలేరు అంటే దాని గురించి డిస్కస్ సార్ నేను యాక్చువల్గా తనకు స్పేస్ కావాలని పక్కకున్నా, కాకపోతే నేనే విష్ణుప్రియన అండ్ సీతను పంపించిన అని చెప్పి అంటది. తర్వాత సీత గురించి అయితే ఇక నాకు నైనిక భలే చెప్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది.
తను అసలు రేషన్ తెచ్చింది నేను సరిపోయి అంటే, కాకపోతే తన వల్ల రేషన్ వచ్చిందని, తను గేమ్ ఆడి గెలిచిన వాళ్ళ వల్ల వచ్చింది. యు ఆర్ మై ఆడపులి అని చెప్పేసి అంటది నాకైతే. అంటే వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. అప్పుడే నాగార్జున సార్ కూడా అవును ఈ వీక్ చాలా చాలా బాగా ఆడినావు గేమ్ అని చెప్పేసి అంటే, సార్ ఇప్పుడైనా కిర్రాక్ అని సీత ముందు కిర్రాక్ పెడతారా అంటే, నీ గేమ్కి కిర్రాక్ సీత అని చెప్పాను అని మళ్ళీ ఒక ఆ టాయ్ ఉంది కదా అప్పుడు ఫ్యామిలీ దాంట్లో, ఆ టాయ్ కూడా తెచ్చిస్తాడు. నెక్స్ట్ నిఖిల్కి అసలు అందరు క్లాప్స్. నేను అంతకుముందు మీ అది నాగార్జున అని ఒకటి చేసి చూడండి, అలా సేమ్ మణికంఠకి వెళ్ళి అందరూ ఒకసారి క్లాప్స్ పెట్టండి అన్నట్టు ఈయన నిఖిల్కి కూడా క్లాప్స్ కొట్టిపిస్తారు. అసలు అఫ్కోర్స్ వాళ్ళు ఉన్నదే ఇద్దరైనా కూడా అంత మంచిగా మనీ ప్రైజ్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ మీ ఇద్దరు ఎవరి గురించి మీరు పెట్టకండి, నేను చెప్తా అని చెప్పేసి మనీ ప్రైజ్ తీస్తాడు. వాళ్ళిద్దరు నుండి కూడా అంత మనీ ప్రైజ్ గెలిచిల్లు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. మణికంఠ గురించి అయినా దేనికైనా వీళ్ళిద్దరైనా నిఖిల్ని ఎక్కువ ఇంకా పొగుడతాడు. ఎందుకంటే అతను కనీసం నేను టెంప్ట్ చేస్తాను, దొంగతనం చేద్దామని టెంప్ట్ చేసిన, తిందామని టెంప్ట్ చేసిన, దేనికి టెంప్ట్ కావు, కాకపోతే కొంచెం ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పేసి మూడ్ సింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంచెం అది తగ్గించుకో అని అంటాడు. నెక్స్ట్ అలా 9 నుంచి అడిగా ఫెయిల్ అయ్యో అని చెప్పేసి ఆ గన్ పేలుస్తాడు. అంటే నిఖిల్ని అట్ని కంటిన్యూ చేయమంటాడు. తర్వాత ఉన్న వాళ్ళందరిలో నెక్స్ట్ ఎవరు అనే దాని గురించి ఒకటి బ్లాక్ అండ్ వైట్, అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరికి వద్దు అనుకుంటారు అని చెప్పేసి అందరికి ఒక ఏమంటే చిన్న చిన్న రీజన్స్తో అందరూ పోస్తారు. ఎక్కువ అభయ్కి వస్తాయి. సో అభయ్ ఇస్ ద నెక్స్ట్ చీఫ్. అభయ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరే నెక్స్ట్ చీఫ్లు ఉంటారు. అంతే. తర్వాత ఇది ఎపిసోడ్లో మెయిన్ హైలైట్స్ మాత్రమే చెప్పిన. చాలా బాగా అయింది సార్ ఎపిసోడ్. అండ్ అంతే. ఓకే బాయ్, గుడ్ నైట్. మరి అరడే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.